హాయ్ అండి. నేను ఈరోజైతే బీట్రూట్ దోశ వేస్తున్నాను. మామూలుగా దీన్ని సపరేట్గా ఏమీ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకుని ఇట్లా తీసుకోవాలండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా బీట్రూట్ని మళ్ళీ కట్ చేసుకుని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. వేరే మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుని ఇదిగోనండి ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఇడ్లీ అయినా వేసుకోవచ్చు, పలచగా దోశ అయినా వేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలు మామూలుగా అయితే బీట్రూట్ కర్రీ వండితే ఆ ముక్కలుగా ఉన్నాయని, తురుముగా ఉందని తినరు కదా. ఈ టిఫిన్ ప్రకారం ఇట్లా చేస్తే కలర్ఫుల్గా ఉందని చెప్పి ఒకటి తినేవాళ్ళు రెండు తింటారండి, ఇష్టంగా తింటారు. ఇట్లా క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ దోశ కూడా ఇట్లాగే చేయొచ్చు. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో.